హైదరాబాద్ లో భారీగా హవాలా మనీని బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 4 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నుంచి వస్తుండగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. షామీర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సినిమా తరహాలో కారు టైర్లు కింది భాగంలో కూడా భద్రపరిచి తరలిస్తున్నట్లు బోయిన్పల్లి పోలీసులు గుర్తించారు. ఏడాది పాటు నిఘా పెట్టి పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు. గతంలో హవాలా కింద ఓ వ్యక్తికి 50 లక్షలకు 60 లక్షలు ఇస్తానని కూడా ఒప్పందం చేసుకున్నాడు. ఆ వ్యక్తి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే 2024లో వ్యక్తి పరారయ్యాడు. తాజాగా పోలీసులకు ఆ వ్యక్తి చిక్కాడు. మన విజువల్స్ లో చూసిన హైదరాబాద్ లో భారీగా హవాలా మనీని బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, సినిమాటిక్ లాగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 4 కోట్ల హవాలా నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. కారు టైర్లో ఇది దొరికిందని చెప్తున్నారు. అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ చందు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటు బోయిన్పల్లి పోలీసులు ఈ రోజు పెద్ద ఎత్తున హవాలా నగదును అయితే స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా హవాలా డబ్బులు సరఫరా చేసే 3 వ్యక్తులను బోయిన్పల్లి పోలీసులు పట్టుకుని వారిపై పక్కా నిఘా అయితే పెట్టారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఇటు ముంబై, గుజరాత్ నుంచి హవాలా డబ్బు కోట్ల రూపాయలు వస్తున్నాయనే సమాచారం మేరకు ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అయితే కాపు కాశారు. ముఖ్యంగా హవాలా డబ్బు తరలిస్తున్న నిందితుల కోసం చూస్తున్న పోలీసులు చూసి వారు పారిపోతుండగా వారి వాహనాలను పోలీసులు చేసి మరి పట్టుకున్నారు. అనంతరం వారి వాహనాలను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ తరలించి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ హవాలా నగదును పాత 10 రూపాయల నోట్ కోడ్ ఆధారంగా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ తనిఖీల్లో సుమారు 4 కోట్ల 5 లక్షల హవాలా డబ్బు సంచులను అయితే లభించగా ఇద్దరు నిందితులను అలాగే MH49 CL 2496 నెంబర్ గల కారును కూడా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ హవాలాకు సంబంధించి అంటే సినిమా తరహాలోని ఈ నగదును కార్లు టైర్లు అలాగే బ్యానర్ సీట్ల కింద భద్రపరిచి హవాలా చేసినట్లయితే గుర్తించారు. సంవత్సరం పాటు వీళ్ళపై నిఘా పెట్టి హవాలా తరలిస్తున్న ముఠాను అయితే బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు అయితే పట్టుకున్నారు. షామీర్పేట్ ORR వద్ద అయితే ఈ కారులో ఈ నగదు అయితే లభించినట్లయితే తెలుస్తుంది. గతంలో ఇదే హవాలా కింద ఒక వ్యక్తి 50 లక్షలు 60 లక్షలు ఇస్తామని ఒక ఒప్పందం అయితే చేసుకున్నాడు. 2024లో ఆ వ్యక్తి పరారైన వ్యక్తి వెతికి పరలో పోలీసులు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతను కూడా చిక్కినట్టయితే తెలుస్తుంది. సుమారు 4 కోట్ల డబ్బులతో వస్తున్న ఈ వాహనాన్ని అయితే పోలీసులు ఏదైతే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ నుండి వస్తుండగా షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ అయితే పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదు ఏకకాలంలో పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు అలాగే వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సులు కూడా ఇద్దరు కలిపి ఈ ఆపరేషన్ అయితే చేశారు. ఇందులో ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. ఈ హవాలా అమౌంట్ అంటే గతంలో ఎక్కడైనా హవాలా చేశారా లేదా ఇదే మరొకసారి అంటే గతంలో 50 లక్షలు 60 లక్షల డీల్ తో పాటు ఇది కూడా ఒప్పందం చేసుకున్నారనే దానిపై పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.